అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వాళ్ళకి మీ యొక్క ఐడెంటిటీ అంటే మీ గుర్తింపు, మీరు ఎదురు చూస్తున్న గుర్తింపు అనేది మీకు లభ్యమవ్వడం, నూతన అవకాశాలు లభ్యమవ్వడం, వృత్తిపరమైన విషయాల్లో మీకు ఒక రకమైన ధైర్యం, నమ్మకం, మీ అంతటా మీరు ఓన్గా ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేద్దామని చాలా రోజులు బట్టి అనుకుంటుంటే ఏదన్నా వాటి మీద మీరు ఎక్కువ ఫోకస్ చేసినట్లయితే దానికి సంబంధించి మీరు కొన్ని కీలక నిర్ణయాలు ఈ రోజున తీసుకోవడం, వ్యక్తిగతంగా మీ మీద మీకు నమ్మకం, గుర్తింపు మొదలైనవి ఏర్పడడం అనేది మానసికంగా అలజడిని అధిగమిస్తూ అనుకున్న పనులలో మీరు ధైర్యంగా ముందుకెళ్ళడానికి చేసే ప్రయత్నాలకి అనుకూలమైన సమయంగానే దీన్ని మనం భావించవచ్చు. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వాళ్ళకి ఈ రోజున వృత్తి విషయంలో తెలియని అసంతృప్తి అనేది కొంత ఉండడం అనేది, అలాగే వృత్తి చేసే ప్రదేశాల్లో కూడా వ్యక్తులతో ఆకస్మికంగా కొంత చికాకులు లాంటివి ఎదుర్కోవడం అనేది, మీ యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా అనవసరమైన విషయాల్లోకి మీరు ఇదవ్వడం, దానివల్ల కొంత చికాకుగా ఉండడం, దానివల్ల మీ ఆత్మవిశ్వాసం కావచ్చు, మీ యొక్క ఈగో కానీ దెబ్బతినే పరిస్థితులు లాంటివి రావడం అనేది, అలాగే ఆ యొక్క తండ్రి, పెద్దలు మొదలైన వారి కొరకు కొంత ఈ రోజున ధనాన్ని ఖర్చు పెట్టడం, సామాజిక సేవ చేయడం మొదలైన ఉండడం ఉన్నప్పటికీ కూడా వీలైనంత వరకు మీ మాటల వల్ల వ్యక్తులతో విభేదాలు రాకుండా తగిన విధంగా అయితే ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే వీరికి ముఖ్యంగా ఆకస్మికంగా ధనయోగంతో పాటుగా ధనాన్ని ఖర్చు పెట్టుకునే పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యమైన వస్తువులు మిస్ప్లేస్ అయ్యే అవకాశం, అంటే ఎక్కడో పెట్టి ఎక్కడో వెతుక్కోవడం, లేకపోతే ముఖ్యమైన వస్తువులను ఎక్కడో ప్రయాణంలో అవి అటు ఇటు అవ్వడమో మొదలైన వాటికి అవకాశం ఉంటే ముఖ్యమైన వస్తువుల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. అలాగే మీ ఆరోగ్య విషయంలో, ముఖ్యంగా మానసిక ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఒత్తిడి అనేది చాలా అధికంగా ఉంటుంది కాబట్టి ఒత్తిడిని అధిగమించే కార్యక్రమాలు చేయాలి. మెడిటేషన్ మొదలైనవి మీకు అనుకూలంగా ఉంటాయి. అంతేకాకుండా డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా జాగ్రత్త వహిస్తూ డ్రైవింగ్లో ఉండాలి.